హలో స్టూడెంట్స్, ఇవాళ మనం మాట్లాడుకోబోయే టాపిక్ వచ్చేసరికి విక్రమ్-1 అనేటటువంటి ఒక ప్రైవేట్ ఆర్బిటాల్ స్పేస్ రాకెట్ కి సంబంధించి. సో అసలు దీన్ని ఎవరు తయారు చేశారు, దీని యొక్క ప్రాముఖ్యత ఏంటి అన్నటువంటిది మనం తెలుసుకోవాలి. అయితే స్కై రూట్ ఏరోస్పేస్ అనేటటువంటి ఒక ప్రైవేట్ సెక్టార్ స్పేస్ కంపెనీ అన్నటువంటిది దీన్ని తయారు చేయటం జరిగింది. సో ప్రైవేట్ సెక్టార్ అన్నటువంటిది స్పేస్ సెక్టార్ కి సంబంధించి ఎలాంటి రోల్ ప్లే చేస్తోంది అన్నటువంటి క్వశ్చన్ కూడా మనకు అడగొచ్చు. సో వాటన్నిటికీ సంబంధించి ఇది మనకి చాలా ఇంపార్టెంట్. ఒకసారి ఇక్కడ చూస్తే విక్రమ్-1 అన్నటువంటి ఈ ప్రైవేట్ స్పేస్ రాకెట్ ఇది. సో దీనిని ఇప్పుడు తయారు చేయటం జరిగింది సక్సెస్ఫుల్ గా. దీనిని ఇప్పుడు శ్రీహరికోటకి పంపించారనమాట దీని యొక్క లాంచ్ కోసం. ఈ నేపథ్యంలో మనం దీని గురించి చదువుకుంటున్నాం. సో అసలు ఈ విక్రమ్-1 లాంచ్ వెహికల్ గురించి ఒక్కసారి గనక మనం తెలుసుకుంటే, దీనిని ఎవరి పేరు మీద పెట్టడం జరిగింది అంటే విక్రమ్ సారాభాయ్ పేరు మీద దీనిని పెట్టడం జరిగింది. సో మనకి తెలుసు ఇండియన్ స్పేస్ ప్రోగ్రామ్ కి సంబంధించి ఫాదర్ గా మనము సారాభాయ్ గారిని చెప్తూ ఉంటాము. మరి ఇది కనుక చూసుకుంటే స్మాల్ లిఫ్ట్ మల్టీ స్టేజ్ ఆర్బిటాల్ లాంచ్ వెహికల్ అన్నమాట. ఇది గమనించాలి. పేలోడ్ కెపాసిటీ చూడండి, లో అర్త్ ఆర్బిట్ అంటే ఏంటి, మనకి 2000 కిలోమీటర్ల లోపల ఉండేటటువంటి దాన్ని మనం లో అర్త్ ఆర్బిట్ అంటాం. అక్కడికి దాదాపు 350 కేజీల వరకు మోసుకెళ్ళగలిగేటటువంటి కెపాసిటీ దీనికి ఉంటుంది. అలాగే సన్ సింక్రోనస్ ఆర్బిట్ అంటే పోలార్ ఆర్బిట్స్ కి సంబంధించినటువంటి టైప్స్ లో ఈ సన్ సింక్రోనస్ ఆర్బిట్ ఒకటి. అందులోకి 260 కేజీల వరకు మోసుకెళ్ళగలిగేటటువంటి సామర్థ్యం ఈ విక్రమ్-1 కి ఉందన్నమాట. ప్రొపల్షన్ కి సంబంధించి చూస్తే కొంతమంది గ్రేట్ సైంటిస్టుల పేర్లను వీటికి పెట్టడం జరిగింది. అందులో సాలిడ్ స్టేజ్ కి ఏమో కలాం గారి పేరు, లిక్విడ్ స్టేజ్కి వచ్చేసరికి రామన్ గారి పేరు, క్రయోజెనిక్ స్టేజ్కి వచ్చేసరికి ధావన్ గారి పేరు పెట్టడం జరిగిందనమాట. ఇవి విక్రమ్-1కి సంబంధించినటువంటి కొన్ని విశేషాలు. అయితే ఒకసారి చూడండి దీని యొక్క ఎయిమ్ ఏంటి అంటే, ఇక్కడ ఆన్ డిమాండ్ శాటిలైట్ లాంచెస్ అన్నటువంటివి చేయటం. అంటే ఏంటి, జనరల్గా మనకి ఇదిగో ఈ శాటిలైట్ లాంచ్ చేయాలంటే దానికి కొన్ని నెలల సమయం అనేటటువంటి తీసుకుంటారు. బట్ ఇక్కడ అలా కాకుండా అడిగినప్పుడే వెంటనే ఆ శాటిలైట్స్ని ప్రయోగించేలాగా వాళ్ళకి అందుబాటులోకి తీసుకురావటం అనమాట. ఎందుకంటే గ్లోబల్గా చాలా కాంపిటీషన్ పెరిగిపోతున్నటువంటి నేపథ్యంలో ఇది చాలా అవసరం అవుతోంది కూడా. మరి దీని యొక్క కీ ఫీచర్స్ ఏంటి అంటే చూడండి, కార్బన్ కాంపోజిట్ స్ట్రక్చర్ చాలా ఇంపార్టెంట్. అంటే ఏంటి, ఇక్కడ కార్బన్కి సంబంధించినటువంటి ఫైబర్స్ని ఇందులో యూజ్ చేయటం జరుగుతుంది. సో కార్బన్ ఫైబర్స్ని యూజ్ చేసి ఒక స్ట్రక్చర్ని తీసుకురావటం ద్వారా అది చాలా స్ట్రాంగ్గా లైట్ వెయిట్గా ఉంటుందన్నమాట. సో అది దీనివల్ల ఉండేటటువంటి ప్రయోజనం. రెండవది వచ్చేసరికి చూడండి 3D ప్రింటెడ్ ఇంజిన్స్. అంటే ఇందులో ఏవైతే ఇంజిన్స్ వాడుతున్నారో వాటిని 3D టెక్నాలజీ లేదా అడిటివ్ మ్యానుఫ్యాక్చరింగ్ అని కూడా పిలుస్తూ ఉంటారు. సో ఆ 3D ఇంజిన్స్ని వాడడం ద్వారా కాస్ట్ తగ్గుతుంది, త్వరగా వాటిని ప్రొడ్యూస్ చేయొచ్చు. అంటే చాలా తక్కువ కాలంలో వాటిని ప్రొడ్యూస్ చేయొచ్చు, తక్కువ కాస్ట్ అన్నటువంటిది అవుతుంది. అలాగే సాలిడ్ లిక్విడ్ ప్రొపల్షన్ స్టేజెస్ అన్నటువంటివి ఇందులో ఉన్నాయి. స్మాల్ శాటిలైట్ లాంచెస్కి, అలాగే రైడ్ షేర్ మిషన్స్ అంటే మల్టిపుల్ ఈ శాటిలైట్స్ని లాంచ్ చేస్తూ ఉంటారు కదా, అలాంటి వాటికి ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది అనమాట. సో అది దీని యొక్క మేజర్ ఎయిమ్. అయితే సిగ్నిఫికెన్స్ ఏంటి ఈ యొక్క విక్రమ్-1కి సంబంధించి అంటే, ఫస్ట్ ప్రైవేట్లీ డెవలప్డ్ ఆర్బిటాల్ రాకెట్ ఇన్ ఇండియా. సో మనకి జనరల్గా రెండు ఉంటాయి. ఏంటి, ఒకటి ఆర్బిటాల్ అని చెప్పేసి, రెండవది సబ్ ఆర్బిటాల్ అని చెప్పేసి. సబ్ ఆర్బిటాల్. సో ఆర్బిటాల్ అంటే ఏంటి అంటే, ఈ శాటిలైట్ ఏదైతే ప్రయోగిస్తామో అది కంప్లీట్గా స్పేస్ ఆర్బిట్లోకి అంటే ఎర్త్ చుట్టూ ఉన్నటువంటి ఆర్బిట్స్లోకి అది ఎంటర్ అయిపోయి భూమి చుట్టూ తిరుగుతూ ఉంటుందన్నమాట. బట్ సబ్ ఆర్బిటాల్ అన్నటువంటిది అలా కాదు, జస్ట్ స్పేస్లోకి వెళ్ళి మళ్ళీ అది రిటర్న్ వచ్చేస్తుంది. దాన్ని సబ్ ఆర్బిటాల్ అనేసి మనం పిలుస్తూ ఉంటాము. బట్ ఇది ఆర్బిటాల్ రాకెట్ అనమాట. సో ప్రయోగిస్తే అది ఎర్త్ యొక్క ఆర్బిట్స్లోకి వెళ్ళి అక్కడ తిరుగుతూ, అంటే స్పెసిఫిక్ దీనికి స్పీడ్ అన్నటువంటిది ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ 1 సెకండ్కి 7.8 కిలోమీటర్స్ ట్రావెలింగ్ అన్నటువంటిది ఉంటుందన్నమాట. అలాగా ఒక పర్టికులర్ స్పీడ్తో ఇది ఆర్బిట్లో తిరుగుతూ ఉంటుంది. దాన్ని ఆర్బిటాల్ అనేసి మనం పిలుస్తూ ఉంటాం. సో అలా డెవలప్ చేసినటువంటి ఆర్బిటాల్ రాకెట్ ఇది ఫస్ట్ ప్రైవేట్ ఆర్బిటాల్ రాకెట్ అనమాట. అయితే చూడండి, స్టేట్ లెడ్ టు ప్రైవేట్ పార్టిసిపేషన్ అంటే ఏంటి, ఇంతకుముందు అన్ని ఇస్రోనే ప్రయోగిస్తూ ఉండేది, ఇప్పుడు దాని నుంచి ప్రైవేట్ సెక్టార్ని కూడా కొంతవరకు బాగా డెవలప్ చేస్తున్నారు. సో ప్రైవేట్ సెక్టార్ని ఎంకరేజ్ చేయడం ద్వారా ఇప్పుడు ప్రైవేట్ సెక్టార్ పార్టిసిపేషన్ అన్నటువంటిది స్పేస్లో పెరుగుతోంది. అలాగే చూడండి ఆన్ డిమాండ్ లాంచెస్. ఇందాక అనుకున్నాం కదా, ఇంతకుముందు మంత్స్ సమయం పట్టేది, ఇప్పుడు అలా కాకుండా అడిగినప్పుడే దానికి సంబంధించి త్వరగా మ్యానుఫ్యాక్చరింగ్ కంప్లీట్ చేసేసి అప్పటికే వాళ్ళకి అందించడం అనమాట ఆ శాటిలైట్స్ని. అలా
చేయటం. అలాగే ఇక్కడ చూడండి, ఇండియాస్ రోల్ ఇన్ గ్లోబల్ స్మాల్ శాటిలైట్ లాంచ్ మార్కెట్. ఎందుకంటే ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా కూడా స్మాల్ శాటిలైట్స్ని ఎక్కువ ప్రయోగిస్తూ ఉన్నారు. ఆ నేపథ్యంలో మనం కూడా వాటిలో ముందుకెళ్ళాలంటే స్పేస్ సెక్టార్ అన్నటువంటిది చాలా అవసరం అవుతుంది. అలా ఇప్పుడు మనము పెద్ద పెద్ద పిఎస్ఎల్వీల్ని అలాగే జిఎస్ఎల్వీల్ని చిన్న చిన్న శాటిలైట్స్ని ప్రయోగించడం కోసం వాడలేము. అలాంటి నేపథ్యంలో ఇలాంటి చిన్న శాటిలైట్స్ ఇలాంటి చిన్న రాకెట్ లాంచర్స్ అన్నటువంటివి చాలా ఉపయోగపడతాయి. అలాగే మన యొక్క ఆత్మనిర్భర్ భారత్ అన్నటువంటిది, అంటే సెల్ఫ్ రిలయన్స్ని మనము స్పేస్ టెక్నాలజీలో ఏదైతే సాధించాలనుకున్నామో దాన్ని చేరుకోవటానికి కూడా ఇది ఎంతగానో హెల్ప్ చేస్తుంది. అలాగే ఇస్రో మీద ప్రతిసారి డిపెండ్ అవ్వటాన్ని కూడా ఇది తగ్గిస్తుంది. సో చిన్న చిన్న లాంచెస్కి మనం ప్రైవేట్ సెక్టార్కి కూడా అప్రోచ్ అవ్వచ్చు అనమాట. సో ఆ లాంచెస్ అన్నటువంటివి చేసుకోవచ్చు. అది దీనివల్ల ఉండేటటువంటి ప్రధాన ప్రయోజనం. మరి ఇక్కడ చూడండి, ప్రైవేట్ సెక్టార్ ఇండియన్ స్పేస్ సెక్టార్కి సంబంధించి ఎలాంటి రోల్ని ప్లే చేస్తుంది అంటే, ఇంతకుముందు మొత్తం ఇస్రో ఆధ్వర్యంలోనే అన్ని లాంచెస్ అన్నటువంటివి జరుగుతూ ఉండేవి. శాటిలైట్స్ అయినా కూడా ఇస్రో ద్వారానే మనం లాంచ్ చేస్తూ ఉండేవాళ్ళం. బట్ 2020 ఈ టైంలో ఏమైంది, ప్రైవేట్ సెక్టార్ని కూడా స్పేస్ సెక్టార్లోకి తీసుకురావాలి అన్నట్టుగా వివిధ రిఫార్మ్స్ని తీసుకురావటం జరిగింది. దాని తర్వాత ఏమైంది, కొత్త ఇన్స్టిట్యూషన్స్ని ఏర్పాటు చేశారు. చూడండి, ఇన్ స్పేస్ అన్నటువంటి దాన్ని ఏర్పాటు చేయటం జరిగింది. సో స్పేస్ సెక్టార్కి సంబంధించినటువంటి రెగ్యులేషన్, అలాగే ఫెసిలిటేటర్ మరియు ఫినాన్స్కి సంబంధించి ఈ యొక్క ఇన్ స్పేస్ అన్నటువంటిది చూసుకుంటుందన్నమాట. అలాగే ఇస్రో ఒక కమర్షియల్ ఆర్మ్ని తీసుకురావటం జరిగింది. అదే NSIL, న్యూ స్పేస్ ఇండియా లిమిటెడ్ అన్నటువంటిది. సో దీని ద్వారా ఏంటి, స్పేస్ కామర్స్ని మరింత ముందుకు తీసుకెళ్ళటానికి ఇది ఉపయోగపడుతుంది అనమాట. అలాగే స్కైరూట్ ఏరోస్పేస్, అగ్నికుల్ కాస్మోస్, పిక్సెల్ ఇలాంటి చాలా ప్రైవేట్ స్పేస్ సెక్టర్ కంపెనీస్ అన్నటువంటివి ఇందులో ఎవాల్వ్ అవ్వటం జరిగింది. అంతేకాదు చాలా కాంట్రిబ్యూషన్స్ని, యాంట్రిక్స్ లాంటి కంపెనీస్ కూడా చాలా కాంట్రిబ్యూషన్స్ని అందించడం జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్, ఇండియాస్ ఫస్ట్ ఎవర్ ప్రైవేట్ రాకెట్ అయినటువంటి విక్రమ్-S దీనిని 2022లో లాంచ్ చేయడం జరిగింది. ఎవరు లాంచ్ చేశారు, స్కైరూట్ ఏరోస్పేస్ అన్నటువంటిది. సేమ్ ఇదే స్కైరూట్ ఏరోస్పేస్ ఇప్పుడు ఫస్ట్ ప్రైవేట్ ఆర్బిటాల్ లాంచ్ని కూడా చేయబోతోంది ఈ ఇయర్లో. అదే ఇప్పుడు చెప్పుకుంటున్నటువంటి విక్రమ్-1 అన్నటువంటిది. సో ఇలాగా మన ప్రైవేట్ సెక్టార్ అన్నటువంటిది స్పేస్లో కూడా చాలా ఇంపార్టెంట్ రోల్ని ప్లే చేస్తుంది అన్నటువంటిది ఇక్కడ మనం గమనించాలి. సో ఈ ఎగ్జాంపుల్స్ అన్నీ మనం రాసుకోవచ్చు అనమాట. చూడండి, ప్రైవేట్ పార్టిసిపేషన్ ద్వారా ఎలాంటి బెనిఫిట్స్ ఉంటాయి స్పేస్ సెక్టార్కి సంబంధించి అంటే, ఇన్నోవేషన్ కాంపిటీషన్ని పెంచుతుంది, లాంచ్ కాస్ట్ అన్నటువంటి తగ్గుతుంది. ఎందుకంటే వివిధ రకాల టెక్నాలజీ అన్నటువంటిది ఇక్కడ డెవలప్ అవుతోంది కాబట్టి. ఫర్ ఎగ్జాంపుల్, ఇందాక అనుకున్నాం కార్బన్ ఫైబర్ అనేసి చెప్పేసి, అలాగే 3D మ్యానుఫ్యాక్చరింగ్ లేదా అడిటివ్ మ్యానుఫ్యాక్చరింగ్ అంటున్నాం. సో ఇలాంటి కొత్త కొత్త టెక్నాలజీస్ తీసుకురావటం ద్వారా సమయం ఆదా అవుతుంది, కాస్ట్ అన్నటువంటిది ఆదా అవుతుంది, అవునా. సో ఇవన్నీ దీని ద్వారా ఉండేటటువంటి బెనిఫిట్సే. కాంపిటేటివ్నెస్ పెరిగే కొద్దీ కాస్ట్ అన్నటువంటి తక్కువ అవుతుంది. సో ఇలాంటివన్నీ. అలాగే మేక్ ఇన్ ఇండియా, ఆత్మనిర్భర్ భారత్ని మరింత ముందుకు తీసుకెళ్ళటానికి ఉపయోగపడుతుంది. ఎంప్లాయ్మెంట్ జనరేషన్ జరుగుతుంది, ఇన్వెస్ట్మెంట్ అన్నటువంటిది వస్తుంది. అలాగే గ్లోబల్ స్పేస్ ఎకానమీలో మన యొక్క వాటా అన్నటువంటిది పెంచడానికి కూడా ఇది ఉపయోగపడుతుంది. ప్రస్తుతం మనకి గ్లోబల్ స్పేస్ జీడిపిలో ఇండియా వాటా కేవలం 2% కంటే తక్కువే. మరి ఈ యొక్క వాటాను మరింత పెంచడానికి కూడా ప్రైవేట్ సెక్టార్ అన్నటువంటిది ఎంతగానో ఉపయోగపడుతుంది. సో ఇది మనం గమనించాలి. బట్ కొన్ని ఛాలెంజెస్ అన్నటువంటివి ఉన్నాయి. ఎలాంటి ఛాలెంజెస్, రెగ్యులేటరీ ఛాలెంజెస్. సో ఇంకా పాలసీస్ అన్నటువంటివి సరిగ్గా ఎవాల్వ్ కాకపోవటం, అలాగే రెగ్యులేషన్స్కి సంబంధించి ప్రైవేట్ సెక్టార్ అన్నటువంటిది కొంత ఇబ్బందులను ఎదుర్కొంటుంది. సో ఇవన్నీ కూడా ఉన్నాయి. అలాగే ఇప్పుడు ప్రైవేట్ సెక్టార్లో మనకి స్పేస్కి సంబంధించి ఏదైనా కంపెనీ ఎస్టాబ్లిష్ చేయాలంటే దానికి ఇన్వెస్ట్మెంట్ అన్నటువంటిది చాలా అవసరం, హై రిస్క్ అన్నటువంటిది ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఏదైనా ఒక రాకెట్ లాంచ్ అన్నటువంటిది ఫెయిల్ అయింది అంటే కొన్ని కోట్ల నష్టం అన్నటువంటిది వాళ్ళకు వస్తుంది. సో ఇలాంటివన్నీ భరించాల్సి ఉంటుంది. అలాగే ఇస్రో యొక్క ఇన్ఫ్రాస్ట్రక్చర్ని వాడుకోవటానికి కూడా చాలా లిమిటెడ్ యాక్సెస్ అన్నటువంటిది ఉంటుంది. ఇది కూడా ఒక ఛాలెంజే. అలాగే గ్లోబల్ ప్లేయర్స్ నుంచి చాలా కాంపిటీషన్ అన్నటువంటిది ఉంది ప్రైవేట్ ప్లేయర్స్కి. ఎస్పెషల్లీ మనకి స్పేస్ ఎక్స్ కావచ్చు, చాలా సంస్థలు కూడా మన భారతదేశంతో టైఅప్ అయిపోయి చాలా ప్రాజెక్ట్స్ని నిర్వహిస్తూ ఉన్నారు. సో వాటితో మ్యాచ్ అయ్యే విధంగా మన యొక్క ప్రైవేట్ సెక్టార్ అన్నటువంటిది వెళ్ళటం చాలా కష్టంగా ఉందన్నమాట. అదొక ప్రాబ్లం. అలాగే ఇస్రో నుంచి చాలా వరకు టెక్నాలజీ ట్రాన్స్ఫర్స్ అన్నటువంటివి జరగట్లేదు. దాంతో ఇంకా ఈ ప్రైవేట్ సెక్టార్ అన్నటువంటిది చాలా ఇబ్బందులను ఎదుర్కొంటోంది స్పేస్ సెక్టార్కి సంబంధించి ఎస్పెషల్లీ. సో ఇది గమనించాలి. సో స్కైరూట్ ఏరోస్పేస్ అన్నాం. స్కైరూట్ ఏరోస్పేస్ అన్నటువంటిది హైదరాబాద్ బేస్డ్ ఒక ప్రైవేట్ సెక్టార్ స్పేస్ కంపెనీ.
దీనిని 2018వ సంవత్సరంలో స్టార్ట్ చేశారనమాట. సో ఫస్ట్ ఇండియన్ ప్రైవేట్ ఫర్మ్ ఇది. సబ్ ఆర్బిటాల్ రాకెట్ని లాంచ్ చేయడం జరిగింది విక్రమ్ ఎస్ అని చెప్పేసి ఎప్పుడు 2022లో. సో ఇక్కడ ఫోకస్ ఏంటంటే లో కాస్ట్ ర్యాపిడ్ ఆన్ డిమాండ్ శాటిలైట్ లాంచెస్ని తీర్చడం అన్నటువంటిది ఈ కంపెనీ యొక్క ముఖ్య ఉద్దేశం. ఇది గుర్తుంచుకోవాలి. మరి దీనికి సంబంధించి ఒక క్వశ్చన్ అండి. అదేంటంటే రీసెంట్గా ఒక కంపెనీ వరల్డ్స్ ఫస్ట్ ఫ్యూజన్ ఆఫ్ సింథటిక్ అపార్చర్ రేడార్ అన్నటువంటిది ఆప్టికల్ ఇమేజరీతో ఏర్పాటు చేయటం జరిగింది. అంతేకాదు ఇది ర్యాపిడ్ డేటా కంప్రెషన్ అన్నటువంటిది కూడా చేస్తుంది. సో ఈ సింథటిక్ అపార్చర్ రేడార్ని తయారు చేసినటువంటి ఆ కంపెనీ ఏంటి 4 అన్నటువంటిది మీరు కమెంట్ సెక్షన్లో ఆన్సర్ చేయండి. సో ఈ స్పేస్ సెక్టార్ అన్నటువంటిది మనకి ఎస్పెషల్లీ స్పేస్ టెక్నాలజీ ఎస్ఎన్టీలో చాలా క్వశ్చన్స్ అడిగేటటువంటి అవకాశం ఉంది, ఇటు ప్రిలిమ్స్లోను మెయిన్స్లోను. అందులో స్పేస్ టెక్నాలజీకి సంబంధించి ప్రైవేట్ సెక్టార్ రోల్ ఏంటి అన్నటువంటిది చాలా పొటెన్షియల్ క్వశ్చన్. అలాగే రీసెంట్గా జరిగినటువంటి డెవలప్మెంట్స్ గురించి కూడా మనకి చాలా క్వశ్చన్స్ అడగచ్చు అనమాట. ఇది ఇవాల్టి ఆర్టికల్. ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్.